నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కువైట్ మార్కెట్లో కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వీసా బదిలీలపైన ఆంక్షలు ఉన్న 5 ప్రధాన రంగాలలో ప్రవాస కార్మికులు ఇకపైన ఇతర కంపెనీలకు మారేందుకు ప్రభుత్వం తాత్కాలిక అనుమతిని మంజూరు చేసింది. ఈ మేరకు కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే ఈ వెసులుబాటు 2026 మే 1 నుంచి జూన్ 30 వరకు కేవలం 2 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గతంలో 2015 మరియు 2016 నాటి చట్టాల ప్రకారం ఈ ప్రత్యేక రంగాల నుంచి ఇతర విభాగాలకు వీసా మార్పిడికి అవకాశం ఉండేది కాదు. తాజా నిర్ణయంతో పాత నిబంధనలను సవరించి కార్మికులకు ఊరటనిచ్చారు. అలాగే 5 విభాగాల్లో పనిచేస్తూ ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. వివరాల్లోకి వెళితే, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలలో SMEలలో పనిచేసే ప్రవాస కార్మికులు వాళ్ళు తమ యొక్క వీసానైతే మార్చుకోవచ్చు అన్నమాట. అలాగే కువైట్లోని పారిశ్రామిక రంగంలో పనిచేసే ప్రవాస కార్మికులు, అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే ప్రవాస కార్మికులు, పశు సంవర్ధక శాఖ అంటే గొర్రెల పెంపకం కానీ ఒంటెల పెంపకం దగ్గర పనిచేసేవారు వాళ్ళ యొక్క వీసాను మార్చుకోవచ్చు. అలాగే చేపల వేట, చాలామంది మత్స్యకారులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క వీసాలను మార్చుకునేందుకు 2 నెలల పాటు అవకాశం కల్పిస్తూ కువైట్ ఉప ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే వీటికి యజమాని అనుమతి తప్పనిసరి అన్నమాట. వీసా మారాలనుకునేవారు ప్రస్తుతం తాము పనిచేస్తూ ఉన్న యజమాని నుంచి ఖచ్చితంగా అనుమతి పత్రాన్ని NOCని సమర్పించాల్సి ఉంటుంది. కార్మిక మార్కెట్లో ఇబ్బందులను తొలగించడంతో పాటు నైపుణ్యం కలిగిన కార్మికులను ఇతర రంగాలలో వినియోగించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఈ ఉత్తర్వులు అధికారిక గెజిట్లో ప్రచురితం కానున్నాయి. కువైట్లోని వేలాది మంది ప్రవాస కార్మికులకు, ముఖ్యంగా భారతీయులకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.